హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో ఎంతో హెల్తీ రెసిపీ మునగాకు పప్పు గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగిన మునగాకు వేసుకోవాలి. మునగాకుకి కాడలు ఉంటాయి కదా, అవన్నీ ఒలిచేసి ఓన్లీ ఆకులు వేసుకోవాలి. మునగాకు మరీ ఎక్కువ వేసుకున్న పప్పు టేస్ట్ బాగుండదండి. సో ఒక పిడికెడు లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చీలికలుగా కట్ చేసుకున్న 10 లేదా 12 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ టమోటోలు, కొద్దిగా చింతపండు, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే పప్పు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేయడం లేదండి. సాల్ట్ వేస్తే పప్పు త్వరగా ఉడకదు కాబట్టి సాల్ట్ వేయకుండా మిగిలిన వేసేసి మూత పెట్టేసి మినిమం 10 విజిల్స్ రావాలండి. మునగాకు త్వరగా ఉడకదు. సో 10 లేదా 12 విజిల్లు వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు ఉడికింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి గుత్తికర్రతో ఎనుపుకోవాలి. దీన్ని మరీ మెత్తగా ఎనుపుకున్నామంటే పప్పు టేస్ట్ బాగుండదు. కొంచెం పప్పు తగులుతూ ఉండేలా ఎనుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పుని ఎనుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. ప్యాన్లో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగు వేసి కలుపుకుందాం. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. నేను ఉల్లిపాయలను పప్పు ఉడికించుకునేటప్పుడు వేసాను, అలాగే పోపులో వేస్తున్నానండి. చాలామంది పప్పు ఉడికించుకునేటప్పుడు వేయరు, కానీ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపును మనం ఎనుపుకున్న పప్పులో వేసేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వేయట్లేదండి. పచ్చిమిర్చినే కారంకు తగ్గట్టు వేసాను. కొంతమంది పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ 2 వేసుకుంటారు. నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చినే యూజ్ చేశాను. మీకు కావాలంటే కొన్ని పచ్చిమిర్చి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మనం పోపు వేసి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత పప్పు బాగా ఉడుకుతూ లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పుని అన్నంలో కొద్దిగా నెయ్యితో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.